అపార్ట్మెంట్ బాల్కనీలు పిల్లలకు ప్రమాదకరంగా మారుతున్నాయని అనడానికి యూపీలోని ఘజియాబాద్లో జరిగిన ఘటనే నిదర్శనం. ఒక బాలుడు బాల్కనీ రైలింగ్ పై ప్రమాదకరంగా ఆడుకుంటూ సాహసాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అపార్ట్మెంట్లో నివసించేవారు బాల్కనీలను వాష్ ఏరియాగా వాడుతుంటే పిల్లలు మాత్రం వాటిని ఆటస్థలంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నెటిజన్లు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారీ హవాలా రాకెట్ను పోలీసులు ఛేదించారు. ధన్కుటి ప్రాంతంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 61 కిలోల వెండి, రూపాయి 2 కోట్ల నగదుతో పాటు నేపాల్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్, అక్రమ ట్రేడింగ్ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారని ఏడీసీపీ సుమిత్ రామ్ టేకే తెలిపారు. ఈ ముఠాకు విదేశీ గ్యాంగ్తో ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. कौन सा इलाका है, किस तरह की कार्रवाई सर, ये कौन सा क्षेत्र है, किस तरह की कार्रवाई? ये धनकुट्टी एरिया है, कलेक्टरगंज थाने के अंदर आता है और इसमें इलीगल कैश या फिर इलीगल पैसे जो रखे थे उसको बरामद किया गया है। लगभग 2 करोड़ के आसपास कैश है, 61 किलो चांदी है जिसकी कीमत लगभग 2 करोड़ होगी और 5 लोग अभी हमारे गिरफ्त में हैं और भी आगे कार्रवाई कर रहे हैं। हो सकता है कि हम ज्यादा भी कर सकते हैं। जैसे पता चल रहा था कि इलीगल ट्रेडिंग से, इलीगल बेटिंग ऐप होते उनसे या फिर हवाला से, ऐसे बहुत अलग अलग तरीकों से, इलीगल तरीकों से पैसे लाए जाते हैं और स्टॉक किए जाते हैं और इधर उधर भेजे जाते हैं। उसी के अंतर्गत ये कार्रवाई। हाँ बिल्कुल, पूछताछ जारी है और आगे भी कार्रवाई होती रहेगी। వసంత పంచమి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. వర్గల్, అనంతసాగర్ వంటి చదువుల తల్లి కోవెలల్లోనూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ప్రపంచ శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇందులో చేరడానికి భారత్ సహా పలు దేశాలు ఆహ్వానం అందగా ఇప్పటికే 35 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. అయితే ఇందులో చేరాలంటే 1 మిలియన్ చెల్లించాలన్న నిబంధనపై ట్రంప్ స్పందిస్తూ కొన్ని దేశాలు అంతకంటే ఎక్కువే చెల్లించాయని ధృవీకరించారు. ప్రపంచ శాంతి స్థాపనతో పోలిస్తే ఆ మొత్తం పెద్దదేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని రాజకీయ రంగుల రగడ రాజుకుంది. నగరమంతా పచ్చ రంగులోకి మారిపోవాలి అని ఏఐఎంఐఎం నేత సహార్ షేక్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత నవనీత్ కౌర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతా పచ్చగా మారాలంటే పాకిస్తాన్ వెళ్లాలని, ఇక్కడ కాషాయం మాత్రమే నడుస్తుందని ఆమె హెచ్చరించారు. దీనిపై స్పందించిన సహార్ తన పార్టీ జెండా రంగు పచ్చని ఉద్దేశంతోనే ఆ మాట అన్నారని మండిపడ్డారు. पूरा ग्रीन करने के लिए पाकिस्तान जाना पड़ेगा. इस देश में है तो भगवा और नीला ही चलेगा, दूसरा कोई रंग नहीं चल सकता है, ये याद रखना. छत्रपति शिवाजी महाराज ने जब बोला था कि ये राज्य में जो धर्म के लिए हम काम कर रहे हैं, जो महाराष्ट्र में रह रहे हैं, ये धर्म के लिए हम जिएंगे भी और मरेंगे भी. किसी ने कितना भी कुछ बोला, ग्रीन करेंगे, हरा करेंगे, तो तुम्हारे सपने भी सच नहीं हो सकते हैं. ये याद रखना. इस देश में ऐसे कार्यकर्ता, ऐसे भक्त और हमारे जैसे लोग, हम पॉलिटिक्स में भी हैं, राजकारण में भी हैं,
पर हमारे विचार, हमारे छत्रपति शिवाजी महाराज के विचार लेके ये खून में दौड़ते हैं। जब तक ये खून खत्म नहीं होगा तब तक भगवा इस देश से कोई हटा नहीं सकता। इतना याद रखना। ఇరాన్పై సైనిక చర్యకు దిగబోమంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీరం వైపు అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక దళాలు కదులుతున్నాయని, అక్కడి పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇరాన్లో 837 మంది ఉరిశిక్షలను తాను అడ్డుకున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై దాడికి ఇప్పటికే సిద్ధమయ్యామన్న ఇజ్రాయెల్ ప్రకటనతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి భరతమాత ధ్యాస శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహానీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన పోరాట పటిమ, దేశ పౌరుషానికి ప్రతీకగా ఈనాటికి చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాత్మ స్మరణీయుడు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రాష్ట్ర ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల అక్రమ అరెస్ట్. అర్ధరాత్రి హాస్టళ్లకు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఓయూ విద్యార్థి జంగయ్యను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఈరోజు కేటీఆర్ గారికి శిక్ష ఇచ్చిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి శిక్షను వెంటనే తీసుకోవాలి. అదేవిధంగా లెక్క తీసుకెళ్ళినటువంటి ఆ ఫోన్ ట్రాప్ కేసులో ఏం లేకుండా కానీ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు కేటీఆర్ గారిని ఈ రోజు సిట్టి ఇచ్చి పిలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు 4 గ్యారంటీలు 420 హామీల పైన ఎక్కడక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు కూడా మనల్ని కూడా ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే ఇచ్చినటువంటి హామీల పైన, అదేవిధంగా ఇంకోటి మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.